పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ఈరోజు మనము కార్మేల్ మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. అందువలన దివ్య మందస్సముతో పాటు అమ్మ మరియ తల్లి కూడా పక్కనే నిలబడి మన కోసం కార్మేలు సభకు ఏ విధంగా సహాయం చేసిందో అలాగే మన జీవితంలో ప్రజలందరి యొక్క విన్నపాలను ఆలకించి యేసు ప్రభుతో సంభాషిస్తూ మధ్యస్థ ప్రార్థన చేసి అద్భుతాలు మరి ముఖ్యంగా ఒక టర్నింగ్ పాయింట్ జరగాలని ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై మధ్యస్థ ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఈరోజు కరుణ జపమాలను యేసు ప్రభుని దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారం కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ఈరోజు కూడా ముందుకొచ్చి ఎంతమంది సమర్పిస్తున్నారో అమ్మ మరియ తల్లి మీద ఆధారపడుతున్నారు వారందరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభుని అర్పించుకుంటూ భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. మరియమ్మ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. కుడి రొమ్మునకు తీసేశారు. ఇప్పుడు 7 సంవత్సరాల వరకు మందులు వాడాలని డాక్టర్స్ చెప్పారు. ఆమె చాలా నొప్పులతో ఒళ్ళంతా అలసట. ఆమెకి ప్రభు పరిపూర్ణ స్వస్థత ఇవ్వాలని తన భర్త అల్లం విజయరెడ్డి, అల్లం మానస ప్రతిరోజు కారుణ్య జపమాల చేస్తూ ఎప్పుడు మా ఇంటిలో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. మరియు అత్తగారు కోడలు ఉద్యోగంలో స్థిరపడాలని మరియు ఫాదర్ సిరుల్ గారిని వారి బృందానికి మంచి ఆరోగ్యం సంరక్షణ కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు అల్లం మానస రెడ్డి, యశ్వేష్ రెడ్డి, వారి భార్య అల్లం సోనియా రెడ్డి. మీ బాధను దేవుడు అర్థం చేసుకొని మీ కుటుంబంలో అద్భుతాలు చేరని భక్తితో అందరితో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఎంతమంది బాధతో ఉన్నారో వారందరి కోసం ఆదివారం జరపబోతున్నటువంటి ప్రత్యేక ప్రార్థన, వారికి కన్నీళ్లు తుడవమని కూడా ప్రార్థన చేద్దాం. చిన్నం హేమద్కి 3 గంటల ప్రార్థన ద్వారా జాబ్ వచ్చినందుకు యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా, మరియు కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక ఎదుగుదల మంచి ఆరోగ్యం కోసం, అలాగే ఫాదర్ సిరుల్ గారిని వారి బృందానికి మంచి ఆరోగ్యం మరియు అంతోనమ్మ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, షెరిన్ ఉద్యోగ విషయంలో ఆఫర్ లెటర్ రావాలని, అలీషా నాన్సీకి దేవుడు నిర్ణయించిన వ్యక్తితో వివాహం జరగాలని, మరియు దేవుని చిత్తానుసారంగా ఇంటి నిర్మాణం జరగాలని అంతోనమ్మ సమర్పిస్తున్నారు బెనడిక్ట్ గారితో. అంతోనమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. సంజయ్ జేమ్స్, దేవమణి ఇమాకులేట్ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీని థ్యాంక్స్ గివింగ్గా కొనియాడుతుండగా మంచి ఆరోగ్యం కోసం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సంజయ్ జేమ్స్ అండ్ దేవమణి. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుని నుండి పొందిన సమస్త కృపలకు ఫాదర్ సిరుల్ గారికి మరియు వారి బృందానికి కృతజ్ఞతలు. దేవుడు వారికి మంచి ఆరోగ్యం మరింత ఆశీర్వదించి సేవా కార్యక్రమం ప్రసాదించాలని కోరుకుంటూ ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా పేరు కె పద్మరావు. నేను ఛత్తీస్గఢ్లోని రాయపూర్ నుండి మే నెలలో మొదటిసారిగా ఉడకంలో పాల్గొన్నాను. కుటుంబం అంతా ఉడకంలో ఉన్నాము. నేను 35 సంవత్సరాల మద్యపానానికి బానిసగా ఉండి మా కుటుంబం ఎంతో బాధ నిరాశతో జీవించింది. కానీ ఉడకంలో పాల్గొన్న తర్వాత మే 31న ఇంటికి తిరిగి వెళ్ళినప్పటి నుండి దేవుని కృపతో పూర్తిగా మద్యపానాన్ని విడిచిపెట్టాను. ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనము ఈ రోజులో దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మద్యపానంలో తాగుడు అలవాట్లు ఉన్నవారు
చిన్నగా అది కూడా స్టార్ట్ అవుతున్నందులకి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇక వాళ్ళ జీవితంలో ఉన్న ఉద్దేశం, ఈ గొప్ప కృపకు దేవునికి మరియు ఫాదర్ సెర్లు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే జయపాల్ అజీతలకు మనోపరివర్తన, మంచి ఆరోగ్యం, స్థిరమైన జీవితం కలగాలని, సునీతకు ఏ ఆటంకం లేకుండా మంచి వివాహ సంబంధం వచ్చి మరియు మంచి జీవిత భాగస్వామి లభించాలని, అలాగే జయపాల్ కుటుంబం ఆయాన్ యాయేళ్లపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని కారుణ్య జపాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఓయ్ సూరజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ప్రభు అయిన దేవుడు ఆయనను సమృద్ధిగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యం, జ్ఞానం, రక్షణ ప్రసాదించి ఆస్ట్రేలియాలో ఆయన చదువులు విజయవంతంగా పూర్తి చేసేలా అనుగ్రహించాలని, ఆయన జీవితంలో ప్రతి అడుగులో దేవుని కృప మార్గదర్శనం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే గాలి విజయరెడ్డి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దేవుడు ఆయనకి బలం, ధైర్యం, సంపూర్ణ స్వస్థతను ప్రసాదించి తన కరుణతో కాపాడమని వై మరెడ్డి సుజాత ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న సూరజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే మరొకసారి వై సూరజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు ఆయనను సమృద్ధిగా ఆశీర్వించి మంచి ఆరోగ్యం, జ్ఞానము, రక్షణ ప్రసాదించి ఆస్ట్రేలియాలో ఆయన చదువులు విజయవంతంగా పూర్తి చేసేలా అనుగ్రహించాలని, ఆయన జీవితంలో ప్రతి అడుగులో దేవుని కృప మార్గదర్శనం ఎల్లప్పుడూ ఉండాలని, మరియు గోపు, రోహిత్ రెడ్డి, అంజలి దంపతులకు సంతాన వరం ప్రసాదించాలని, వారి కుటుంబంలో త్వరలోనే ఆనందాన్ని నింపే అద్భుతాన్ని అనుగ్రహించాలని గోపు, రోహిత్ రెడ్డి మరియు అంజలి సమర్పిస్తున్నారు. అగైన్ for the second family that's offering, Suraj, happy birthday to you and God's blessing for you. Gatla Antoni Reddy, Nirmala, Ranvita కుటుంబంకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరియు వారు చేసే వ్యవసాయం పనుల్లో దేవుని కృప సకాలంలో మంచి వర్షాలు కురియాలని, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే గట్ల రాకేష్ మరియు మహేత ఈ కారుని చెప్పమని సమర్పిస్తున్నారు. అనేక మంది ఇంకా వర్షం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అందువలన ఆ ఉద్దేశమును అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని కుటుంబముగా ప్రేయర్ గ్రూప్స్ అందరూ కలిసి కూడా ఈ కరుణ జపమాలతో కలిసి, దేవా కనికరించుమయ్యా, వర్షాన్ని కురిపించ కాల వర్షాన్ని పలుకుతూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మనం గొప్ప ప్రయత్నంలో ఉన్నాం. ఈ క్యాన్సర్ వ్యాధులన్నీ నయం కావాలని, అలాగే అన్ని రోగ బాధలతో వ్యాధులతో ఉన్న వాళ్ళ కోసం వచ్చే ఆదివారం 7 గంటలకు సమర్పించే ఆ కరుణ ప్రతి ప్రవాహం కలిగించే ఆ స్వస్థత ఆరాధనలో దేవుడు ప్రత్యేకంగా, అది కూడా ఒక పుణ్యక్షేత్రంలో, అనగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వాడి మాత ఎన్నడు ఎండిపోని ఊటలాగా ప్రవహించే, ఔషధం కలిగించే యేసు ప్రభు యొక్క మరి జీవ నది ప్రవహించే ఒక ఊటలాగా ఉన్నటువంటి ఆ మందిరంలో మందసం దగ్గర మనం అర్పించే ఆరాధన ద్వారా అందరికీ స్వస్థత, అద్భుతాలు జరగాలని కూడా ఈ రోజు నుండి ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థనలు గడుపుదాం. కార్మేల్ మాత మా కోసం ప్రార్థించనని ఈరోజు ప్రార్థించుకుంటూ, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు. దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఒకవేళ ఎవరైనా ఉత్తరీయం ఇంతకు ముందు ఇచ్చినది మీ చేతిలో ఉంటే దాన్ని పట్టుకొని ఈరోజు ఉత్తరీయమును కార్మేల్ మాతగా
ఆనాడు కార్మేల్ సభను సంరక్షించిన మరియ తల్లి మనకు సంరక్షణ అద్భుతాలు జరిగించమని ప్రార్థించుకుందాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సంజన, రేణుక, రేఖ, సంపత్, అనురాధ, రాఖేల్, లియో మరియు రియా, మీ అందరినీ దేవుడు ఈరోజు పేరు పెట్టి పిలువమని పలుకుతున్నాడు. ఎందుకు పిలిచాడో మీకే తెలుసు. భక్తితో ప్రభుని ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియా కాలము నుండే కార్మేల్ మఠవాసులు ఆ ప్రదేశంలో వసించినట్టు చరిత్ర చెప్తూ ఉన్నది. అటువంటి ఆ కార్మేల్ అనే పదం బైబిల్ గ్రంథంలో యెషయా 7:5లో కార్మేలు గురించి ఇలా రాయబడి ఉన్నది. శిరస్సు కార్మేల్ కొండవలే ఉన్నతముగా నిలిచి ఉండినట్టు ప్రభు చేయాలని అక్కడ రాయబడి ఉన్నది. అంటే తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పాలని మీకోసం ఆ వాక్యం ప్రవచనముగా మారునుగాక. ఐసాయా 7:5 you can lift your head the way Carmel the mountain is lifted up. That's the meaning. To go to next level, turning point. You can claim these promises today. యెషయా 30:22 కార్మేలు సర్వ ఉన్నతంగా వైభవంగా ఉన్నట్టు అని రాయబడి ఉన్నది. మీ జీవితం కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క మహిమతో వైభవంగా ఉండాలని, వైభవంగా పెళ్లిళ్ళు జరగాలని, వైభవంగా అన్నీ జరగాలని ఈ కార్మేల్ కొండ ఎంత ఎత్తైన స్థలమో అలాగే ఎత్తైన స్థలంలో మిమ్మల్ని ఉంచాలని ఈరోజు ఏలియాను పాపం తన జీవితంలో అంత గొప్ప వ్యక్తిని నిరుత్సాహం కలిగించడానికి దేవుడు అనుమతించాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తిగా అభిషేకం పొందుకున్నాడు. ఒక చిన్న ముళ్ళు పౌలు గారి జీవితంలో అంటాడు, నా గర్వం రాకుండా నాకు ఒక ముళ్ళు పెట్టాడని. అలాగే ఏలియా జీవితంలో తన జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళింది? కార్మేల్ కొండ మీద తీసుకొచ్చింది. అందుకే తల ఎత్తుకొని కార్మేల్ కొండలాగా మీ జీవితం మారాలని ఒక ప్రయత్నమే మన ప్రోగ్రాంలో మీరు చూస్తున్నారు. ఈ పాయింట్ టర్నింగ్ పాయింట్ అని రాయబడి ఉన్నది. దానికి ఈరోజు పాటకు సంబంధం ఉంది. మీరు కార్మేల్ పర్వతంలాగా పై చేయిగా ఉండాలని, మీరు తల ఎత్తుకుని సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని ఇప్పుడు ఆ దర్శనం చూస్తూ ప్రవచనం చెప్పుకుంటూ పాట పాడుదామా? మనం కూడా కొండ ఎక్కే రోజులు ఇవి. భక్తితో ప్రార్థిస్తాం. అప్పా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అప్పా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అప్పా నీ ముఖం
చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడుదాం. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. ఏలియాను కార్మెలు కొండపైకి నడిపి నిరుత్సాహ ఆత్మను తొలగించితివి. ఏలియాను కార్మెలు కొండపై నిలిపి నిరుత్సాహమును తొలగించితివి. అప్పమాదు నిరుత్సాహం తొలగించి, అప్పమాదు నిరుత్సాహం తొలగించి, ఉత్సాహ ఆత్మతో నడుపుమయ్యా. ఉత్సాహంతో నడుపుమయ్యా. కర్ణేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మా అందరికై. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకసారి మీ చేతులను తీసి మీరు చేతులను మీరే చూసుకుంటూ చేతులతో ఒక ప్రవచనం చెప్పుకోండి. ఈ సత్యమును నేను వివరించినప్పుడు మోషే చేయి గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీరందరూ నేను ఒక నయా పైసా ఖర్చు పెట్టకుండా కార్మెల్ కొండ ఎక్కేసాం. ఇప్పుడు మనం సీనాయి కొండ మీద ఎక్కబోతున్నాం. దానికి ముందు ఆయన చేతులు, ఎవరి చేతులు? మోషే చేతులు. మోషే చేతులు హత్య చేసినటువంటి చేతులు. దాంతో పారిపోయి ఆయన జీవిత ఎడారిలాగా మారిపోయింది. రాజభవనం నుండి గొర్రెల కాపరిగా మారిపోతున్నాడు. కానీ దేవుడు ఆ చేతులను అభిషేకించి ఆ చేతుల దగ్గర ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలను ఆయన మోసుకొని కిందికి దిగి వచ్చినప్పుడు మహిమతో ఆయన మొత్తం తేజస్సుతో నింపబడ్డాడు. ప్రజలు దాన్ని చూసి దయచేసి కప్పుకో అని చెప్పారంట. అంత ప్రకాశవంతమైన జీవితం. చేతులు మాత్రం కాదు, ఆయన చేతులను అర్పించినప్పుడు దేహమంతా మహిమతో నింపబడింది. ఆయన సీనాయి కొండ మీద ఎక్కాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీ చేతులతో ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా, మన జీవితంలో ఏదైనా కళ్ళతో చేతులతో ఏ పొరపాట్లు చేసి ఉన్నా వెంటనే దేవుడు తీసేసే దేవుడు కాదు. మనుషులైతే తీసేస్తారు.
కానీ మన దేవుడు ఆ చేతులను తీసుకొని తన చేతులతో కలిపి రక్తం కారుతున్న హస్తంతో కడిగి శుద్ధి చేసి ఆ చేతులతోనే అద్భుత కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం. మీరు ఏ పని చేసినా ఈ రోజు నుండి మోషేకి ఇచ్చిన అభిషేకం మీకు దయచేయమని ప్రార్థించుకోండి. ఆమేన్. ఎస్, మోసెస్ ran away, did something, a blunder, murdering somebody, but those hands were blessed hands later. Just one encounter. We are having everyday encounter in this adoration. Our transfiguration takes place. Our turning point takes place. ఆ హస్తమును దేవుడు టర్న్ చేసి అదే హస్తముతో 10 ఆజ్ఞలు మోసుకొని కిందికి తీసుకొచ్చాడు. He had a turning point in his hands. You see, the murdering hands was transformed, a turn like that. He could carry 10 commandments from Mount Sinai. ఇప్పుడు మనం సీనాయి కొండ మీద ఎక్కబోతున్నాం. ఎక్కి ఆయన 6 లక్షల మంది, వారిలో స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో లేరంట, అంతమందికి దీవెనకరంగా మారిపోయాడంట. నిర్గమకాండం 12:37లో. లుక్ అట్ దిస్. 6 lakhs people in this, ladies and children were not in this counting such a way. God can use your hands. చేతులు పైకి లేపండి, మీ దేహమంతా దేవునికి అర్పించుకోండి. అమ్మ మరియ తల్లి కార్మేల్ కొండపై ఆ రోజు నీవు కార్మేల్ సభ ఆ గొప్ప సన్యాసులందరికీ కనిపించి వారిని దీవించావు. మఠవాసులకు ఈరోజు మమ్మ దీవించు. మోషేని దీవించిన దేవుడు మీ చేతులను నా చేతులను ఎత్తైన స్థలంలో ఉంచి కొండ మీద ఎక్కించి మీ టర్నింగ్ పాయింట్తో మీరు ఎక్కి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. భక్తితో పాడుదామా? చేతులలో అభిషేకం, దేహమంతా అభిషేకం కోసం ఈ పాట పాడదాం. మోషేను సీనాయి శిఖరముపై లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. మోషేను సీనాయి శిఖరముపై లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి, ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి దీవెనకరముగా మార్చితివయ్యా. దీవెనకరముగా మార్చితివయ్యా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు ఈ పాపాత్ములకై. మోషే అభిషేకం కోసం కావాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఓసిడి
కార్మలైట్ సభకు చెందినటువంటి గురువులు, కన్యాస్త్రులు చాలామంది నాకు పరిచయమైన వాళ్ళు ఉన్నారు. వారు అలాగే మీకు కూడా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సభకు చెందినటువంటి గురువులు, కన్యాస్త్రులందరికీ నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేయండి. అలాగే మన మధ్యలో చాలా సంవత్సరాలుగా, మరి ముఖ్యంగా నాతో పాటు అనేక సంవత్సరాలుగా ఒక సహోదరిగా, అలాగే మొత్తంగిలో ఉన్నప్పుడు వైద్య రంగంలో సహాయం చేసినటువంటి సిస్టర్ ప్రసన్న గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. ఆమెకి అలాగే ఎంతమంది సేవకులు, సేవకురాలు 4 సెంటర్ కట్టినప్పుడు తోడుగా ఉన్నారో, రహస్యంగా ఎన్ని విషయాల్లో సహాయపడ్డారో వారందరికీ, వాళ్ళు కన్యాస్త్రులు, గురువులు, బ్రదర్సు, సామాన్యమైన ప్రజలు, కుటుంబాలు, ఇలా ఎంతో మంది, వాళ్ళందరి కోసం ఈరోజు మనం ప్రార్థిస్తాం. అలాగే మన ఈ టీం నుంచి ఒక బిడ్డను దేవుడు అలాంటి సభలో ఎన్నుకున్నాడు. అగ్నెల్లా అనే వ్యక్తిని అలాంటి సభలో ఎన్నుకున్నాడు. కోర్స్ అది కార్మలైట్, తర్వాత క్లారిస్ట్ అలా ఉంటారు. అలాంటి ఒక సభలో దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి బిడ్డలందరినీ ప్రభువును కర్పిస్తూ మనం ప్రార్థిస్తాం. ఇంకా చాలామంది బిడ్డలు సేవకు వెళ్ళాలని కూడా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు మామూలు వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు. చూడండి, చేపలు పట్టిన వాళ్ళు, పనికిరాని వ్యక్తులు, వాళ్ళందరినీ ఎన్నుకొని వాళ్ళని ఇంకొక పర్వతం తీసుకెళ్ళాడు. ఏ పర్వతం చెప్పండి? తాబోర్ పర్వతం. అంటే వాళ్ళందరూ కూడా కొట్టినట్టు, తిట్టినట్టు, తన్నినట్టు, సైతానుని చెప్పినా సరే వాళ్ళు విధేయించారు. పేతురు లాంటి వాళ్ళు తిడతాడు, 6 రోజుల తర్వాత మళ్ళీ కొండకు తీసుకెళ్తాడు. ఈ విషయాన్ని మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం మీరు చూడవచ్చు. అంటే వాళ్ళు సామాన్యమైన స్థితి ఉండే. ఇంతకుముందు మోషే గురించి విన్నాం, తర్వాత ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరినీ ఒక క్యాబినెట్ గ్రూప్. అది వాళ్ళని ఆ చిన్న టీం యేసు ప్రభుతో నిలబడి తర్వాత గొప్ప కార్యం చేశాడు. మేము కూడా చిన్న టీమే, కానీ ఈ టీంను లేవనెత్తేది మీలాంటి గొప్ప టీం. చాలామంది బిడ్డలు రోజు ఫసర్లు గారిని, బృందాన్ని అని అంటున్నారు చెడ. అందువలన మీ అందరినీ దేవుడు కొండ మీద తాబోర్ పర్వతం లాగా లేవనెత్తి మీకు ఒక టర్నింగ్ పాయింట్, దానికి పేరే దివ్య రూపధారణ, ట్రాన్స్ఫిగరేషన్ టు టేక్ ప్లేస్. భక్తితో పాడదాం. లూకా 9:28-29 భక్తితో మనం పాడి ఆరాధిద్దాం. తాబోరు పర్వతముపై యేసు ప్రభుని నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. తాబోరు పర్వతముపై యేసు ప్రభును నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. అబ్బా మా మానవ రూపము మార్చి, దివ్య రూపకు దయచేయుమయ్యా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మీ బిడ్డలైన మాకై. ఈరోజు దివ్య మందస్సు మాత్రం కాదు, పక్కనే కార్మేలు మాత స్వరూపం కూడా ఉంది. అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇలాంటి ఉత్తరీయం ఆమె ఎందుకు ఇచ్చింది అవన్నీ కూడా 4 లేకపోతే 5వ గుర్తులో మీకు వివరిస్తాను. ఇప్పుడు భక్తితో కార్మేలు మాత మా కోసం ప్రార్థించమని చెప్పి యేసుప్రభుని మన కోసం ప్రార్థించమని ఈ గుర్తులో అడిగి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమ్మ మరియ తల్లి మా కోసం ప్రార్థించమని అప్పుడప్పుడు ప్రార్థిస్తుంటాం. దీనిలో ఒక ప్రత్యేకత ఏంటంటే తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము సంరక్షణ కోసం అమ్మ మరియ తల్లి ఏ విధంగా యేసుప్రభుని తనని ఒడిలో కూర్చోబెట్టి భద్రంగా అన్ని చోట్లకు తీసుకువెళ్ళి అందరినీ రక్షించే నాయకుడిగా మార్చిండో, అలాగే తల్లులారా తండ్రులారా మీ పిల్లల విషయమై బాధపడుతున్నారా, తప్పిపోతారేమని బాధపడకండి. ఆ తల్లి ఒక్కో కొడుకు కోత మాత్రం కాదు, అందరికీ ఇదిగో నీ తల్లిని ఇవ్వబడిన తల్లి. అందుకే ఇన్ని పండుగలు చూడండి మరియ తల్లికి. మొన్ననే ఒక పండుగను కొనియాడాం, ఈరోజు ఇంకొక పండుగ. భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. అంతేకాదు, అందుకే కావచ్చు ఈ నూతన సెంటర్కి వెళ్ళటానికి ముందు పక్కనే ఒక 5-10 నిమిషాల లోపల నడుచుకుంటూ వెళితే అవతల సైడు మేము ఒక పుణ్యక్షేత్రం మా ఈ వాడిపట్టి వాడి మాత అంటే ఊట ప్రవగించి అరుమరుందు అంటే ప్రజలందరూ కూడా దాన్ని ఒక ఔషధముగా తీసుకుని వెళ్ళి తాగి చల్లి వాళ్ళ అద్భుతాలు పొందుతున్న స్థలం. అటువంటి స్థలంలోనే ఆదివారం మీకు గొప్ప ధన్యత అది. అక్కడే ఆరాధన జరపబోతున్నాం వచ్చే ఆదివారం 7 గంటలకు. అందువలన అమ్మ మరియ తల్లి ఈ వారమంతా ఎందుకు అమ్మ మరియ తల్లి గురించి మనం స్మరిస్తున్నాం. అక్కడ కొత్త సెంటర్కి వెళ్ళటానికి ముందు అమ్మ మరియ తల్లి పుణ్యక్షేత్రం దగ్గర ఉండే ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ నుంచి ఆ అనుభూతితో అక్కడికి వెళ్ళటానికి ఫాదర్ మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అంటున్నారా? రోజు తీసుకెళ్తున్నాం కదా మీ అందరినీ. అందుకే పుణ్యక్షేత్రంకు ఆదివారం మీ అందరినీ తీసుకెళ్తున్నాను. వెంటనే టికెట్ బుక్ చేసుకోవద్దు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తాం. తర్వాత ప్రభుచితమైతే మీరు వస్తారు కదా తెలుగు ఉడకం పెట్టినప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. దర్శనం చూసుకుంటూ ప్రార్థించండి. సంరక్షణ కోసం అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను 1924 రోజులుగా కారుణ్య జపమాలను తప్పకుండా చూస్తున్న బిడ్డలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని
ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్, Pray for us. కార్మేలు మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైమన్ స్టాక్ అనే ఈ వ్యక్తి ఈ ఉత్తరీయం దాని యొక్క అమూల్యమైన విలువైనటువంటి సందేశాన్ని కార్మేల్ మాత ద్వారా పొందుకొని మనకు అందించిన వ్యక్తి. నేను అనుకుంటున్నాను, మరియ తల్లి దర్శనమిచ్చే వ్యక్తులను చూస్తే మామూలు వ్యక్తులే. మీరు చూడండి, అందుకే ఎంత హంబుల్గా మనం మారుతున్నామో అంతగా దర్శనము, ప్రవచనములు ఇవన్నీ మనకు కలుగుతాయి. ఉదాహరణ చెప్తున్నాను. బెర్నదెత్ ఎవరు? పాపం రోగస్తురాడు, చివరి వరకు రోగి. తర్వాత ఈ ఫాతిమా నగరంలో కనిపించినటువంటి మరియ తల్లి కనిపించిన వ్యక్తులు ఎవరు? గొల్లలు, ఈ గొర్రెల వెనుక తిరిగినటువంటి బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు, వారందరికీ కనిపించింది. తర్వాత వేలాంగణిలో ఎవరు కనిపించి? ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది కదా. మామూలు వ్యక్తులకు ఎంత హంబుల్గా, సింపుల్గా మనం ఉన్నామో అంత దేవుడు మనం లేవనెత్తి కార్మేల్ కొండ, తర్వాత సీనాయి కొండ, తాబోర్ కొండ ఎక్కాలంటే అది కావాలని ఇవన్నీ ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ సైమన్ స్టాక్ కూడా ఒక మామూలు వ్యక్తి అంట. ఇంగ్లాండ్ దేశం నుండి పవిత్ర యాత్ర చేసుకుంటూ హోలీ ల్యాండ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన కార్మేల్ సభకు చెందినటువంటి ఆ మఠవాసులను చూశాడు. వాళ్ళ ప్రార్థన విధానం ఆయనకి నచ్చింది. మామూలు వ్యక్తిగా వెళ్ళిన వ్యక్తి ఆ ప్రార్థనను చూసి ఆయన కూడా ఆ సభలో జాయిన్ అయ్యాడనమాట. ఇప్పుడు చెప్పేదే చాలా గొప్ప అద్భుతం. ఆ మామూలు వ్యక్తిగా వెళ్ళి ఆ సభలో జాయిన్ అయిన వ్యక్తి ఆ సభకే పెద్దగా సుపీరియర్ జనరల్గా మారిపోయాడు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా. ఇప్పుడైనా మీరు నమ్మండి, టర్నింగ్ పాయింట్ అంటే ఇదే. మీరు మామూలుగా ఉన్నారని అనుకుంటున్నారా? సడన్గా దేవుడు మిమ్మల్ని టర్న్ చేస్తాడు. అట్లా ఇది ఇప్పుడు మీరు వింటున్న సత్యం. యు సీ, సైమన్ స్టాక్, an ordinary man from England, makes a trip to Holy Land, and then he sees this Carmel, these monks, and then he looks at them, the way they pray. He joined with them, and not only the secret is that ordinary man from England going there, he became superior general of that particular congregation. See how the Lord leads from one level to next level. ఇప్పుడైనా మీరు నమ్మండి, టర్నింగ్ పాయింట్ అని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇలాంటి వ్యక్తులను మీకు చూపించడానికి. నెక్స్ట్ మీదే అని మీరు నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులారా, దుష్టులు అంటే దుష్ట శక్తులకు చెందిన విరోధులు ఈ మట్టవాస జీవితం జీవిస్తున్న వీరి మీద దాడి చేసేవాళ్ళంట. అందువలన ఈ మఠవాసులందరూ పారిపోయారు. అటువంటి టైంలో సుపీరియర్ జనరల్గా ఉన్నటువంటి మన సైమన్ స్టాక్ వీరు మరియ తల్లిని శరణు కోరుకున్నాడనమాట. మరియ తల్లి ఆయనకి కనిపించి ఇదే రోజు జూలై 16, 1251 సంవత్సరం వస్త్రముతో తయారు చేసిన చిన్న ఇలాంటిది నేను చూపించాను చూడండి. ఇలాంటి ఉత్తరీయమును ఆయన చేతిలో చూపించి, దీనిని ఎవరైతే మెడలో ధరిస్తున్నారో వారికి సహాయ కృప వరాన్ని దండిగా నేను లభింపచేస్తాను అని చెప్పిందనమాట. అలాగే కార్మల్ సభకు మాత్రమే కాదు, వేరే ఎవరైనా దానిని ఒకవేళ ధరిస్తే కూడా వారికి రక్షణమును తప్పక దయచేస్తానని అని ఆమె పలికిందనమాట. ఎలా ధరించాలని కూడా నేర్పించింది. ఎలా ధరించాలంటే ప్రేమతో, విశ్వాసముతో ధరించే వారికి మేలులు, మరి చూడండి, మరణ అవస్థలో తోడుగా ఉండి పరలోక రాజ్యంలో చేస్తానని కూడా వాగ్దానం చేసిందంట. స్మాల్ థింగ్స్ ఇన్ క్యాథలిక్ చర్చ్, స్మాల్ థింగ్స్ లైక్ దట్ డస్ గ్రేట్ థింగ్స్. Simon Stock was given this, and he said, not only for you, your people,
But even ordinary people, when they wear it, this is the safety I will give, and I will also lead them to heaven. That's a beautiful, miraculous thing. It looks very ordinary thread. కొంతమంది ఇదేంటిది థ్రెడ్ అంటారు. ఈ చరిత్ర దాని వెనుక ఉండి ఎంత గొప్ప. అందువలన ఆ రోజు నుండి ఆ సభను కాపాడి, ఇది జరిగిన తర్వాత సభ ఎదిగిందంట. ఈ రోజు నుండి మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయమని మీరు నమ్మాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా? అపాయాలు జరుగుతున్నాయా? యాక్సిడెంట్ జరుగుతున్నాయా? మళ్ళీ మీ ఇంటిలో జరగకుండా జరుగుతుందా? ఈ రోజు నుండి కార్మేల్ మాత మీకు మధ్యస్థ ప్రార్థన చేసి అవన్నీ తొలగించి ఈ పండుగ సందర్భంగా మీ ఇంటిలో పండుగలు జరుగునుగా. భక్తితో పాడుదాం. ఈ గొప్ప సందేశాన్ని విన్నారు. ఈ సందేశం మీకు ప్రవచనముగా మారునుగా. కార్మేలు మాతగా కార్మేలు సభకు సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. కార్మేలు మాతగా కార్మేలు సభకు సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. ఎక్కడ చూచినా ప్రాణపాయ స్థితి దేవా, ఎక్కడ చూచినా ప్రాణపాయ స్థితి దేవా, సంరక్షణనిచ్చి నడుపుము దేవా, సంరక్షణనిచ్చి నడుపుము దేవా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. భక్తితో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ, మరి ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో జరగబోయే వచ్చే ఆదివారం 7 గంటల ప్రార్థనలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై ఉన్న రోగ బాధలు, మరి ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ దేవుడు ఆ రూపం మారి ఆ రోగం తొలగిపోయే దినములను ఏ విధంగా కరోనా తొలగిపోయినట్టు ఈ ప్రార్థన సహాయం చేసిందో దానికోసం అందరూ కలిసి ప్రార్థన మొదలు పెట్టండి. ఈ రోజు నుండి ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, లాస్ట్ రోజు వరకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఉదయం వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఆ రోజు ఆదివారం 7 o'clock 7 గంటలకు ఎంతమంది ఆ పుణ్యక్షేత్రంలో జరగబోతున్న ఆరాధన కరెక్ట్ టైంకు జరగటానికి సమర్పించే విన్నపాలను
ముందుగానే మీరు తెలియచేస్తూ మీకోసం ప్రార్థించడానికి సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్ బికాస్ we are getting delayed with the program because till the last minute people are sending the intentions. So whenever it is possible, do it quickly so that I will be able to read it because I have to read it in Telugu. నేను తెలుగులో అన్నీ చదవాలి, చదివి తర్వాత మీకు చదివి వినిపించాలి. సో దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్లీ మెన్షనింగ్ దిస్ టు యూ. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఆల్రెడీ మన యూట్యూబ్లో ప్రోగ్రాం గురించి మీకు వార్త వచ్చింది. అది అందరికీ మీరు తెలియచేయటానికి ప్రయత్నం చేయండి. ఆ లింక్ను పంపండి, ప్రతి ఒక్కరికి పంపిస్తూ సోషల్ మీడియాలో అందరికీ పంపండి. ఎందుకంటే అనేక తీవ్రమైన వ్యాధులు, చాలా సంవత్సరాలకు కొంతమంది బాధల్లో ఉన్నారు, కొంతమంది బెడ్లో ఉన్నారు, ఇక కొంత మందు లేని రోగాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా క్యాన్సర్. ఇవన్నిటిని తొలగించుటకై దేవుని దగ్గర దయ కోరుకుంటున్న ప్రార్థన, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, వాడి మా గొప్ప మాత మరియ తల్లి. అక్కడ నుంచి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు టైల్స్ నుంచి సడన్గా నీటి బుగ్గలు అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరు వింటారు, ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా వచ్చినటువంటి స్థలంలో పుణ్యక్షేత్రములు చేయబోతున్నాం, సిద్ధపాటు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్లీజ్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద సిక్ పీపుల్. ఈరోజు వాళ్ళు రోగస్తులు, రేపు ఎవరో తెలియదు. అందరూ ప్రార్థన మొదలు పెట్టాలని మనవి చేస్తున్నాను. మరి లాస్ట్లో ఒక ప్రశ్న మీ అందరికీ, మరి ముఖ్యంగా 24/7 గ్రూప్కి మీకు ఒక ప్రశ్న. సరే, ఈరోజు ఈ డేట్ అంటే మనము 1924 1924th డే వి రీచ్డ్. దీనికి మన ప్రార్థనకు, ఈరోజు పండుగకు మీకు ఏం కనెక్షన్ ఉంది ఆలోచిస్తున్నారు కదా? నేనే చెప్తాను. అది ఏంటంటే 1924 1924 19th చాప్టర్ ఓన్లీ. ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథంలో పైకెక్కాడు. ఈరోజు ఆ 19 నంబర్ 19, దానికి పేరు కోవిడ్-19. ఆ టైంలోనే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఇక 24 మీకు తెలుసు, మీ పేరు 24/7 గ్రూప్. ఈరోజు 1924 రోజు. So 19th year only, 2019 only, we suffered a lot. And also we 1 Kings chapter 19th chapter, we hear Elia went through such a disappointment and climbed up the mountain. And 24/7 group we belong to. That's a connection I wanted you. So if you answer with me, you get the anointing and the ప్రవచనం మీరు నెరవేరుతుంది. భక్తితో శ్రద్ధతో ఆలకించే వారికే అభిషేకములన్నీ పనిచేస్తాయి. ఎందుకంటే విధేయించే వారికే దేవుడు ప్రవచనములను నెరవేరుస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం ప్రత్యేక ఉద్దేశములకై. దేవా, హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కంటిన్యూస్గా జరుగుతుంది. మరి ముఖ్యంగా సండే రోజు జరగబోతున్న ప్రోగ్రాం ద్వారా అందరికీ, నాకు మొదలుకొని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కలుగునుగా. ఐసీ వార్డులో, వెంటిలేషన్లో, కోమాలో, చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న వారు, ఈ ప్రోగ్రాం ఇది ఒక ప్రోగ్రాం కాదు, వాళ్ళు కన్నీళ్లు తుడిచే ఒక ప్రోగ్రాముగా మారునుగా. ఎగ్జామ్లో ప్రభా ఉత్తీర్ణత పొంది మంచి రిజల్ట్ పొందాలని ఎదురు చూస్తున్న బిడ్డలు అమ్మ మరియ తల్లి కార్మేల్ మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా, అటు వాడి మా మాత ఒక గొప్ప పుణ్యక్షేత్రం ద్వారా జరుగుతున్న ప్రార్థన ద్వారా వారికి మంచి రిజల్ట్ వచ్చినగాక. జాబ్స్, అవును ప్రభా, మొదటి రోజు నుండి మేము ప్రార్థిస్తున్న మొదటి ఆదివారం నుండి వాళ్ళందరికీ మంచి జాబ్ కలుగునుగా. రెండవ ఆదివారంలో దంపతుల కోసం ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడతారో వాళ్ళందరికీ మరే తల్లి నీకు తెలుసు, పిల్లల్ని కనడం, మోయడం, ఈ లోకానికి ఇవ్వడం, అందువల్ల వాళ్ళందరికీ సంపద, దంపతులందరికీ సంతాన భాగ్యం కలుగునుగా. వీసా PR విషయంలో అమ్మ మరే తల్లి మధ్యస్థ ప్రార్థన, మీరు మధ్యలో వెళ్ళి ఆ కంట్రీలో ఉన్న లీడర్స్తో మాట్లాడి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫైనాన్స్ ప్రభువా, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వారందరికీ వారికి అభివృద్ధి కలుగునుగా. యవ్వన అమ్మాయిల అబ్బాయిలందరికీ నీవు యవ్వన వయసులోనే నేను ఎన్నుకున్నాడు మరియ తల్లి, నీ విధయించావు, అవునుగాక అని చెప్పావు, చివరి వరకు తల వంచావు, అందుకే లేవనెత్తబడ్డావు. అలాగే
లోకానికి తల వంచకుండా నీ యూత్ అందరూ కూడా నీ మాటకు, నీ కుమారుని మాటకు తల వంచి నీలాగా స్త్రీలలో పురుషులలో ఆశీర్వదించబడిన బిడ్డలుగా మారుదురుగా. ఈరోజు సాక్ష్యం ఒకటి మధ్యలో విన్నాం. ఎవరైతే సమర్పిస్తున్నారో 35 సంవత్సరాలుగా తాగడ అలవాట్లో ఉన్న వ్యక్తిని ఒక్క వడకం ద్వారా మార్చావు. ఈ ఆరాధన ద్వారా అందరి జీవితం మారిపోనుగా. కోర్టు కేసులు ఇరుక్కున్న వాళ్ళకు అమ్మ మరియ తల్లి మధ్యలో వెళ్ళి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి అద్భుతాలు జరుగునుగా. మధ్యలో వెళ్ళి డైవర్ట్స్, విడాకులు తీసుకున్న వాళ్ళు మధ్యలో వెళ్ళి వద్దు నాయనా అని చెప్పి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వాళ్ళు మనసు మార్చుకుందరుగాక. మరియ తల్లి పవిత్రంగా జీవించినట్టు అక్రమ సంబంధాల్లో ఉన్న కుటుంబాలన్నిటికీ ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం చేయునుగా. వ్యాపారంలో మరియ తల్లి ప్రార్థన వారికి మేలుడు జరిగించినట్టు చేయునుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, కలవరపడిన మరియ తల్లి అందరికీ పాట పాడినట్టు ఈ రోజు నుండి కలవరపడిన బిడ్డలు పాటలు పాడే రోజులు వచ్చునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, అన్ని రోగాలు ఆ రోజు ప్రార్థిస్తుండగా నయమైపోనుగా. ఓ ప్రభువా, ఇంటి విషయమే ప్రార్థించిన ప్రతి ఇల్లాలు ఆ విషయం మరియ తల్లికి తెలుసు. అలాంటి కార్యములన్నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా సఫలీకృతం అవునుగా. పిల్లలకు బంగారు భవిష్యత్తును నీ కుమారుడు ఏ విధంగా బంగారు భవిష్యత్తు పొంది దీవెనగా మారాడో అలాగే పిల్లలందరికీ మేలులు జరుగునుగా. పిల్లలు లేనటువంటి వాళ్ళ కోసం ఆల్రెడీ ప్రార్థించాం. అమ్మ మరియ తల్లి నీలాగా నీవెట్లా ఆ స్వరూపాన్ని చూడండి. ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరూ చూసి ప్రార్థించండి. ఒకవైపు ఉత్తరీయం, ఇంకొక సైడు బిడ్డను మోసుకొని మరియ తల్లి నడుచుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీ గర్భాన్ని తాకి యేసు ప్రభుతో మీకు అద్భుతాలు జరిగించునుగా. మ్యారేజ్ విషయంలో పోరాడుతున్న వారికి మంచి మ్యారేజ్ సెటిల్మెంట్ జరుగునుగా. అంధకార శక్తులను బంధించడానికి ఆదికాండం 3:15 అవతరించిన మరియ తల్లిని కుమారునితో కాళ్ళ క్రింద సైతాను నలిగిపోనుగా. ఎంతమందికి అవయవాల సమస్యలు ఉన్నాయో వారికి విడుదల కలుగునుగా. ట్యూమర్, లమ్స్, బయాప్సీ, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ దేవుని నామంలో వారికి ఫేవరబుల్గా మారిపోను. సోరియాసిస్, మందులేని రోగాలు యేసు నామంలో ఔషధమిచ్చి రక్తము ద్వారా కడుగబడినగా. ఆత్మహత్యలు ఇంకా ఉండకుండా దేవుడు చేయనుగా. పెద్దలు, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళని దేవుడు దీవించునుగాక. ఇంటిలో పిల్లల్ని కోల్పోయిన వారి తల్లిదండ్రులకు దేవుడు ఆదరణకర్తగా ఉండి దీవించునుగాక. చివరి గుర్తు టైం అవుతుంది, అందుకే పాడి మనం ముగించబోతున్నాం. పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. పాపపు లోయలో పడిపోయున్నాము, పరిశుద్ధ పర్వతం పైకి నడిపించు దేవా. పాపపు లోయలో పడిపోయున్నాము, పరిశుద్ధ పర్వతం పైకి నడిపించు దేవా. స్త్రీలందరిలో ఆశీర్వాదమైన మరియ తల్లి వోలే మమ మార్చు దేవా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు. ఈ కరుణ జపమాలలో ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ప్రార్థిస్తున్న నీ భక్తులందరి విన్నపాలకై భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను టర్నింగ్ పాయింట్ కోసం వేచి ఉన్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఒక పుణ్యక్షేత్రంలో వచ్చే ఆదివారం 7 గంటలకు జరగబోతున్న స్వస్థత ప్రార్థన ఉండిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మళ్ళా వచ్చే ఆదివారం తిరునెల్వేలిలో పాళెంగొట్టులో జరుగుతున్న స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా
మా మీదను ఆగస్టు నెలలో హైదరాబాదులో జరగబోతున్న ప్రార్థన కూటములన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంజాలలో 2వ ఆదివారం పగలంతా 3 ప్రోగ్రాం జరుగుతున్నట్లు పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ మంగళవారం అంతోని వారి గుడికి మెట్టుగుడకు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ శనివారం హబ్సిగూడలో డివైన్ మర్సీ సెంటర్కి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1924 రోజులుగా మాతో పాటు నడుస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకే తెలియకుండా మా కోసం ప్రార్థించిన బిడ్డల మీదను మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ నూతనంగా కడుతుండగా అన్నిట్లో సహకరిస్తామని మాట ఇచ్చిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దగ్గరికి వచ్చేసేయండి. మరి ముఖ్యంగా చాలామందికి ఇంకా ఈ యూట్యూబ్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలని తెలియదు. మీరు ఒక చిన్న సహాయం చేయండి. అందరూ కూడా ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే వారికి నోటిఫికేషన్ వచ్చి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రోగ్రాం చూసే అవకాశం ఉంటుంది. కావున సహకరించండి. అలా సహకరిస్తున్న వాళ్ళందరికీ కార్మేల్ మాత ప్రత్యేక దీవెనలను యేసయ్య ద్వారా రప్పించాలని ఈ దీవెనలు ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఉత్తరీయమును సైమన్ స్టాక్ చేతిలో పెట్టి ఇప్పుడు మన చేతిలో దేవుని దీవెనను కుమ్మరించుటకు మధ్యస్థ ప్రార్థన చేస్తున్న కార్మేల్ మాత పండుగ సందర్భంగా పిత పుత్ర పవిత్ర ఆత్మ సైమన్ స్టాక్ కి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దేవుడు మీలో అలాంటి కార్యం చేసి దీవించునుగాక. The ordinary man Simon Stock, who had the turning point through Mount Carmel, may the same Lord do something new for you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. కార్మేలు మాత మాకై ప్రార్థించుమా. కార్మేలు సభకై ప్రార్థించిన తల్లి ఈ బిడ్డల కోసం ప్రార్థించమ్మా. కార్మల్ మాత పండుగ స్తోత్రం తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.